ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ పుష్పవల్లి వ్లాగ్స్. సండే అయితే వచ్చేసిందండి. సండే అంటే మనకేదైనా స్పెషల్ ఉండాల్సిందే గదా! 'ముఫాసా' మూవీ అయితే రిలీజ్ అయిపోయింది గదా! సో, పిల్లలకి చూపిద్దాం అనేసి అయితే పీవీపీ స్క్వేర్ మాల్‌కొచ్చాము. ఇప్పుడు టైమ్ వచ్చేసి 11:30 అలా అవుతుంది. 12కి మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. సో, లోపలికి ఎంటర్ అవ్వగానే క్రిస్మస్ ట్రీ అయితే కనిపించింది. చాలా బావుంది గదండీ! చాలా డెకరేట్ చేశారు మాల్ అంతా. ఇక్కడ నెక్సాన్ కార్స్ అయితే అడ్వర్టైజ్‌మెంట్‌గా పెట్టారు. మా వాడైతే ఫుల్ ఎక్సైట్ అయితున్నాడు మాల్ అంతా డెకరేషన్ జూసి. ఇంకా పైకైతే వెళ్ళిపోతున్నాము థియేటర్ దగ్గరికి. మా పాపకు 4 ఇయర్స్ ఉన్నప్పుడు 'సింబా' అయితే రిలీజ్ అయిండే. మళ్ళీ ఇప్పుడు మా పాపకు 4 ఇయర్స్ ఉన్నప్పుడైతే 'ముఫాసా' రిలీజ్ అయింది. తనకి 4 ఇయర్స్ ఉన్నప్పుడు ఇలాగే తీసుకెళ్ళాము చూస్తదనేసి మూవీని. కానీ అప్పుడు తను చూడలేదు. ఇప్పుడు వీడు అసలు చూడలేదు లోపలికెళ్ళాక. చాలా సినిమా అయితే చూపించాడు మాకు. ఇక్కడ 3డీ స్పెక్స్ అయితే ఇస్తున్నారు. 3డీ మూవీ గదా ఇక్కడ. సో, అవైతే తీసుకుంటున్నాము. ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము మూవీ చూడ్డానికి. మా వాడు స్టార్ట్ అయినప్పటి నుంచి ఆకలి, ఆకలి అనైతే స్టార్ట్ చేశాడు. వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము లోపలికెళ్ళే ముందే. మనకి అలో చేయరు గదండీ మాల్‌లోకి బాటిల్స్ గానీ, ఇట్లా స్నాక్స్ గానీ అన్నీ తీసేసుకుంటారు ఎంట్రన్స్‌లోనే. సో, మనకి ఎంతున్నా లోపల తీసుకోవాల్సిందే తప్పదు పిల్లలుంటే మాత్రం. ఇక్కడ పోజులైతే స్టార్ట్ చేసాము ఫోటోస్ దిగడానికి. మా వాడు నా ఒళ్ళోనే కూర్చున్నాడు. వాడికి సెపరేట్ సీట్ ఉన్నా గూడా. అంతే అండి పిల్లలు. ఇంకా మా పాప అయితే ఇక్కడ పోజెస్ అయితే ఇస్తుంది ఫోటోస్ దిగడానికి. ఫస్ట్ ఉంటుందండి పోజులు ఇవ్వడానికి. ఒకరు చెప్పనవసరం లేదు. తను ఓన్‌గా తనే ఇస్తుంది. ఇక్కడ బ్రేక్ అయితే వచ్చిందండి. ఇంగా బ్రేక్ టైమ్‌లో అయితే మేము స్నాక్స్ అయితే తీసుకున్నాము. మనం ఒక్కరం పోయినప్పుడైతే తీసుకోకున్నా పర్లేదు. పిల్లలు అస్సలు ఊరుకోరు గదా! సో, ఇంక తప్పదు. ఇంకా స్నాక్స్ అయితే తెలిసిందే గదా! మాల్స్‌లో ఏ రేంజ్‌లో ఉంటాయో రేట్స్ మాత్రం. మన పాకెట్స్ అన్నీ ఖాళీ అయిపోవాల్సిందే ఆ ప్రైజెస్‌కి. ఇంకా ఇప్పుడైతే టైమ్ వచ్చేసి 2:30 అలా అవుతుంది. ఇంకా ఫుల్ జనాలతో అయితే నిండిపోయింది మాల్ అంతా. ఆఫ్టర్‌నూన్ టైమ్ కదా! సో, ఇంకా టాకో బెల్‌కైతే వచ్చేసాము. ఇక్కడ టాకోస్ నేనైతే ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందా అనేసి ట్రై చేద్దామని వచ్చాము. కానీ ఎప్పుడు తినకూడదని అయితే ఫిక్స్ అయ్యాను. నాకైతే అస్సలు నచ్చలేదండి. కానీ అందరికీ నచ్చదు అనేం లేదు. నచ్చే వాళ్ళకి నచ్చుతుంది. నాకైతే టేస్ట్ అంతగా ఏం నచ్చలేదు. చాలా చప్పగా అలా ఉన్నాయి. సో, పిల్లలైతే అస్సలు తినలేదండి. ఈ రోల్ మాత్రం తను తినింది. అది కూడా యావరేజే. పర్లేదంతే. మా వాడు ఇంకా ఆల్‌వేస్ కూల్ డ్రింక్ ఫేవరెట్ అండి. ఎక్కడికెళ్ళినా అది ఉండాల్సిందే. ఇంకా ఇక్కడ ఆడుకుంటామనైతే బెలూన్‌ది జంపింగ్ ఉంటుంది గదా! దాని దగ్గరికైతే వచ్చేసాము. మా వాళ్ళకి ఇదంటే చాలా పిచ్చండి. ఎక్కడికెళ్ళినా ఇది మాత్రం ఉంటే చాలు. ఎగ్జిబిషన్స్‌లో అయినా, తిరునాళ్ళలో అయినా ఇదొక్కటి ఆడిపిస్తే చాలు. ఇంకా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా 'ముఫాసా' మూవీ ఎలా ఉందైతే చెప్పలేదు కదా! చాలా బావుందండి మూవీ. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది చూసే కొద్దీ. ఫస్ట్ అయితే మనకి మహేష్ బాబు వాయిస్ చాలా బావుంటుంది మూవీలో. అండ్ బ్రహ్మానందం గారు, అలీ గారు వచ్చినప్పుడైతే వాయిస్ చాలా నవ్వుకుంటాము. చాలా జోక్స్ అయితే ఉన్నాయి ఇందులో. 'సింబా' కంటే కొంచెం జోక్స్ ఇందులో ఎక్కువున్నాయి. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు మూవీ. తప్పకుండా అయితే పిల్లల్ని తీసుకొని వెళ్ళండి మూవీకి. అలా వెళ్తుంటే ఇంకా 99 షాప్ అయితే ఉంది. 99 షాప్ అంటే అన్నీ 99 ఉంటాయేమో అనుకోని వెళ్తాము. కానీ లోపల రేట్స్ చూస్తే మాత్రం నవ్వుకోవాల్సిందే. వాటి రేట్స్ ఎలా ఉంటాయంటే 199, 299, 399 అలా అయితే ఉంటాయి. చాలా కాస్ట్ అయితే ఉంటాయి. మేము ఫస్ట్‌లో వెళ్ళినప్పుడైతే 99 అన్నీ ఉంటాయనుకున్నాం. కానీ ఆ రేంజ్‌లో రేట్స్ చూసి మాత్రం నవ్వుకున్నాము. ఇక్కడ అన్ని ఐటెమ్స్ అయితే ఉంటాయి. కిచెన్ ఐటెమ్స్, లంచ్ బాక్సెస్, పిల్లల స్టేషనరీ ఐటెమ్స్, రబ్బర్ బ్యాండ్స్ ఇలా అన్నయితే దొరుకుతాయి. ఇంట్లో డెకరేటివ్ ఐటెమ్స్ అయితే చాలా బావుంటాయి. ఇంకా క్రిస్మస్ అయితే రాబోతుంది గదా! సో, షాపింగ్‌కయితే జనాలొచ్చేసారు. ఫుల్ ఉందండి రష్. సండే గదా! అందులో క్రిస్మస్ గూడా ఉంది వెడ్నెస్‌డేనే. ఇంకా మాల్ అంతా అలా చూస్తూ అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ మెహందీ వేసేవాళ్ళు గూడా కూర్చున్నారు.
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెహందీ వేసుకుంటుంటారు కదా ఇక్కడ. అలాగా. ఇంకా రైట్ సైడ్ వచ్చేసి ట్రూ హెయిర్ అండ్ స్కిన్ వాళ్ళైతే అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు వాళ్ళ ప్రొడక్ట్స్ని తీసుకోమనేసి అయితే. ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి న్యూ యూ అని ఉంది కదా, ఇక్కడ కాస్మెటిక్స్ అయితే దొరుకుతాయి మనకి, ఏ బ్రాండ్లో కావాలి అన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఆఫర్ అయితే నడుస్తుంది, 1+1 ఆఫర్. ఇక్కడ మా వాడు ఫోన్ చూస్తున్నాడు. ఇంకా ఇంట్లో ఎలాగో ఇవ్వం కదా, బయటకు వచ్చినప్పుడే ఛాన్స్ అనేసి అయితే. బయట ఉన్నప్పుడు అరవం కదా, సో వాడు ఆ ట్రిక్ అయితే తెలుసుకొని అడిగేస్తాడు బయటకు వెళ్ళినప్పుడు. మా పాప అయితే ఇక్కడ ఇంకా డ్రాయింగ్స్ అయితే వేయడం స్టార్ట్ చేసింది. తను బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా ఒక హ్యాండ్ బ్యాగ్లో ఇట్లా చిన్న చిన్న బుక్స్ లాగా చేసుకొని అయితే పెట్టుకొని వస్తుంది. పెద్ద బుక్స్ అయితే పట్టవు కదా చిన్న హ్యాండ్ బ్యాగ్స్లో. సో ఒక పేపర్ని చించుకొని అలా పిన్స్ కొట్టేసి బుక్ లాగా అయితే తయారు చేసుకుంటుంది ఎప్పుడు. ఇలా బయటకొచ్చినప్పుడు అన్నీ వేసుకుంటది, ఏమన్నా చూసింది అలాగా. 'ముఫాసా' అయితే ఏసింది ఇక్కడ, మూవీ చూసాం గదా ఇందాక. కానీ అది లయనో, మంకీనో అర్థం గాలేదు. ఇంకా ఇక్కడ చైనీస్ బౌల్ అయితే తీసుకున్నాము, నూడిల్స్. ఇక్కడ చికెన్ సూప్ లాగా వేసి అందులో నూడిల్స్ వేసి అయితే ఇచ్చారు. కొంచెం టేస్ట్ డిఫరెంట్‌గానే ఉంది. కానీ తినొచ్చు. ఇంకా నూడిల్స్ ఉంటే చాలు మా పాపకి, ఇంకేం అవసరం లేదు. అంత ఫేవరెట్ తనకి. ఎక్కడికెళ్ళినా నూడిల్స్ మాత్రం కంపల్సరీ తింటుంది. ఇంకా మోమోస్ అయితే ఆర్డర్ చేసాము. మోమోస్ డిఫరెంట్ టేస్ట్ అయితే ఉన్నాయి. గోధుమ పిండితో చేశారు. ఇంకా ఇక్కడ కింద కార్స్ అయితే ఉంటాయి కదండీ, మాల్‌లో ఇదెక్కుతానైతే వాడు ఏడుస్తున్నాడు. ఇంట్లో ఉంటే మాత్రం అస్సలు వాటి వైపు గూడా చూడ్డు. బయట కనిపిస్తే మాత్రం కావాలి, ఎక్కుతాను అంటాడు. ఇంకా మాల్ నుంచి అయితే ఇంటికి బయలుదేరిపోయాము. ఇప్పుడైతే టైం వచ్చేసి 5:30 అలా అవుతుంది. ఇంకా కొంచెం మబ్బయితే పడుతుంది. ఫుల్ రష్ అయితే ఉంది రోడ్ పైన, సండే గదా. వెళ్తూ ఉంటే దారిలో భవానీ మాల వేసుకున్న వాళ్ళైతే నడిచి వెళ్తున్నారు టెంపుల్‌కి. టెంపుల్ రూట్‌లో అయితే చాలా రష్ ఉంది ఈవినింగ్. చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో వ్యూ. మొత్తం లైట్స్ వేశారు. ఫ్లైఓవర్ పైన కూడా లైట్స్ వేశారు. సండే కదండీ, ఇంకా ప్రకాశం బ్యారేజ్‌కి కూడా ఫుల్ లైట్స్ అయితే. ఫ్లైఓవర్ పైనైతే రష్ ఎక్కువ లేదండి. కింద రోడ్‌లో అయితే ఫుల్ రష్ ఉంది. అండ్ నార్మల్ డేస్‌లో అయితే బొమ్మల షాపులు ఉండవు. ఇప్పుడు భవానీ దీక్షలు జరుగుతున్నాయి కదా, సో రోడ్ పైన కూడా బొమ్మలు పెట్టేశారు. ఇంకా నార్మల్ డేస్‌లో పార్కింగ్ అయితే పైన ఉంటుంది కదా, ఇప్పుడైతే కిందనే పార్కింగ్. కింద నుంచి నడిచి అయితే పైకి వెళ్ళాలి. క్యూ లైన్ లాగా అయితే పెట్టారు. సో ఎవరైనా సరే కింద నుంచి నడిచి అయితే వెళ్ళాలి. ఎంత కళగా ఉంది కదండీ టెంపుల్ అయితే. మొత్తం ఫుల్ లైట్స్‌తోనే నింపేశారు కొండ మొత్తం. టుమారో అయితే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయండి మా పిల్లల స్కూల్లో. సో వెళ్తూ వెళ్తూ దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా అయితే తీసుకొని వెళ్ళిపోయాము ఇంటికి. ఇంకా నైట్ వచ్చేసి ఇప్పుడు 7:30 అలా అవుతుంది. ఇంటికైతే వచ్చేసాము. ఏమైనా తీసుకున్నామంటే అన్నీ పెట్టుకొని పీకి పందిరేయాల్సిందే కదా. సో శాంటాక్లాస్ డ్రెస్ అయితే వేసుకుంటాడంట స్కూల్లో. సో దానికోసమే తీసుకొచ్చాం క్యాప్ని. ఇంకా ఈమె ఏంజెల్ డ్రెస్ అయితే వేసుకుంటుంది టుమారో. సో తను రెక్కలు అవి వేసుకొని అయితే ఇంట్లో ఆడుతుంది, చూడండి ఎలా ఆడుతుందో. ఇద్దరు కోతుల్లాగానే చేస్తారు ఇంట్లో. ఇంకా అది అయిపోయాక ఇక్కడ ఒక స్క్రిప్ట్ అయితే చేస్తున్నారు. ఆమె యువరాణి అంట, వీడేమో సేవకుడు అంట. ఇంకా దొరికిందిలే ఛాన్స్ అనేసి అక్క తమ్ముడితో కాలు నొక్కించుకుంటుంది. ఇంకా 5 మినిట్స్ ఆడుకుంటే 10 మినిట్స్ అయితే గొడవ పడతారు ఇద్దరు. అందరి ఇంట్లో ఉంటుంది కదా సేమ్. చూడండి ఇంకా స్టార్ట్ అయిపోయింది వీళ్ళ గొడవ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.